ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు అనుబంధం కార్మికులు పట్టణ ప్రజలకు పుర ప్రముఖులకు మనవి, ఈ రోజు నుంచి మన మార్కాపురం మున్సిపల్ విభాగంలోని ఇంజనీరింగ్ కార్మికులు నిరవధిక సమ్మెకు కూరుకున్నారు. ఈరోజు సమ్మె చేయాలంటే కార్మిక వర్గం బాధగా ఉన్నా కానీ అనివార్యంగా గత్యంతరం లేక సమ్మె చేయాల్సిన పరిస్థితికి ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎందుకంటే గత 7 సంవత్సరాలుగా ఇంజనీరింగ్ కార్మికులకు పైసా కూడా వేతనాలు పెంచలేదు. 7 సంవత్సరాల కాలంలో ఈరోజు అన్ని రకాల వస్తువుల ధరలు, బియ్యం, పప్పు, నూనె, అట్లాగే స్కూల్ ఫీజులు, కరెంట్ ఫీజు, అన్ని రకాల వస్తువులు జరుగుతాయి. కానీ మా జీతాలు మటుకు పైసా కూడా పెంచలేదు. దీంతో కార్మికులు చాలీ వేతనాలతో దుర్భరమైన జీవితం మన మార్కాపురం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మరో పక్క ఈరోజు ఇదే మున్సిపాలిటీలో రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికుల మటుకు 21,000 వేతనం పెంచింది. కానీ అదే స్థాయిలో పనిచేస్తూ ఈరోజు ఇంజనీరింగ్ కార్మికులు వాస్తవానికి ఈరోజు ఇంజనీరింగ్ కార్మికులు అంటే సెమీ స్కిల్డ్ వర్కర్లు. ఈరోజు ట్యాపులు బిగించే వాళ్ళైతే, నీళ్లు సాగర్ వాటర్ సప్లై అయితే, స్ట్రీట్ లైటింగ్ అయితే, వాచ్మెన్ అయితే, కంప్యూటర్ ఆపరేటర్లు అయితేనేమి, బోర్వెల్ ఆపరేటర్, ఇట్లా రకరకాల విభాగాల్లో ఈరోజు కార్మికులు ఎమర్జెన్సీ సర్వీసుల్లో పనిచేస్తున్నారు. ఈరోజు అటువంటి కార్మికులకు చాలా తక్కువ 15,000, ఆ ఇస్తున్న 15,000 కూడా ఈరోజు పిఎఫ్ఈఎస్ పోగా 12-13,000 లోపు తీసుకుంటున్నారు. ఈ 13,000తో 7 సంవత్సరాల కాలంగా కార్మికులు దుర్భరమైన జీవితం అనుభవిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వాన్ని మేము మాకు గతంలో సమ్మె సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కార్మికులను ఒప్పందం చేసుకుంది. ఒప్పందం ప్రకారం మీ అందరికీ కూడా వేతనాలు పెంచుతున్నారు. కానీ ఆ ఒప్పందం ప్రకారం పైసా కూడా పెంచలేదు. గత ఒప్పందం ప్రకారం ఈరోజు జీవో నెంబర్ 36 అట్లాగే స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వేతనాలు అన్ని రకాల ఈరోజు చనిపోయిన కార్మికుడికి సహాయం, ఆర్థిక సహాయం, అట్లాగే పెన్షను, అట్లాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలను అన్ని అమలు చేస్తామని అన్ని రకాల హామీలు ఆ రోజు ప్రభుత్వం చెప్పింది. ఒప్పందం కూడా రాసింది, అగ్రిమెంట్ మినిట్స్ రూపంలో రాసిచ్చింది. కానీ ఇప్పటికీ సుమారుగా 9 నెలలు అవుతుంది. 9 నెలలు, సంవత్సరం అయింది. సంవత్సరం పూర్తి దాటింది. సంవత్సరం పూర్తయినా కూడా ఇప్పటికీ ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయడంలో ఈరోజు అమలు కావటం లేదు. కాబట్టి మేము అడుగుతున్నాం, ఇంజనీరింగ్ కార్మికులుగా మా బాధలు, మా వ్యతల కోసం గతంలో చాలా సందర్భాల్లో ఈ కూటమి ప్రభుత్వానికి అనేక అర్జీలు ఇచ్చాము, పోస్ట్ కార్డులు ఇచ్చాము. విజయవాడలో శాంతియుతంగా నిరసన తెలియజేశాము, ఒంగోలులో కలెక్టర్ గారికి తెలియజేశాము, అట్లాగే పోస్ట్ కార్డులు ఉద్యమం చేశాము. అనేక దఫాలుగా సుమారు 6 నెలల కాలంగా ఈ ప్రభుత్వానికి మేము బతకలేకపోతున్నాం ఈ జీతాలతో, కాబట్టి మా యందు దయ ఉంచి పెంచమని సవినీయంగా మున్సిపల్ కార్మికులు చెప్పాము. కానీ ఈ ప్రభుత్వం ఒక రకంగా కాలయాపన, ఇదిగో ఇస్తున్నాం, అదిగో ఇస్తున్నాం, ఆ కమిటీ, ఈ కమిటీ, అట్లాగే ఆర్థిక శాఖ ఒప్పుకోలేదనో రకరకాల కాలయాపనతోటి ఒక రకంగా మభ్యపెట్టే తప్ప సమస్య పరిష్కారం చేసే దశ లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మాకు ఇష్టం లేకున్నా సమ్మె చేయాలని మాకైతే లేదు. కానీ మా జీవితాలు గడవటం లేక మా కుటుంబాలు రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అనివార్యంగా ఈ ప్రభుత్వం చేయకపోవడంతో ఇష్టం లేకుండా ఈరోజు సమ్మె చేస్తున్నాం. కాబట్టి ప్రజలు, పుర ప్రముఖులు మా డిమాండ్లను మన్నించి మా డిమాండ్ పరిష్కరించేందుకు చేస్తున్న సమ్మెలో మీ వంతు మద్దతు సహకరించాలని, ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు చేస్తున్నాం సమ్మె. కాబట్టి మీరందరూ సహకరించాలని, మా సమ్మెకు మీరు మీ యొక్క సంపూర్ణ మద్దతు, సహాయ సహకారాలు అందిస్తారని మేము యూనియన్గా మిమ్మల్ని సవివరంగా కోరుతున్నాము. సంక్షేమ పథకాలు జీవో నెంబర్ 36 పర్మనెంట్ జీతాలు సంక్షేమ పథకాలు రిటైర్మెంట్ బెనిఫిట్స్